పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. కీర్తన. కీర్తన ఎంపిక చేసుకున్న పాట రచన ఆత్రేయ గారు, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు, గానం జానకమ్మ. తొలికోడి కూసిందులో అందమైన లోకమని. ఎంత మంచి పాటో ఇది, ఎక్కువగా పాడబడిన పాట. రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ చెల్లమ్మ, అందమైంది కానే కాదు చెల్లమ్మ. అందమైన లోకమని రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ చెల్లమ్మ, అందమైంది కానే కాదు చెల్లమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. ఆకలికి అందముందా రామ రామ, ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లమ్మా, అసలకు అంతముందా చెప్పమ్మా. అందమైన లోకమని రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లమ్మా. మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లమ్మ చెల్లమ్మ, తెలివి మీరు చెడ్డాడమ్మా చిన్నమ్మ. అందమైన లోకమని రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ. ఇదే తీరు చెల్లమ్మ చెల్లమ్మ, లోతుకెళ్తే కథే వేరు చిట్టమ్మ. అందమైన లోకమని రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లమ్మ చెల్లమ్మ, అందమైంది
నువ్వెంత క్యూట్గా ఉన్నావో, నీ వాయిస్, నీ ప్రొనౌన్సియేషన్, నీ పాట అంతే క్యూట్గా ఉంది. చాలా చాలా బాగుంది. ధన్యవాదాలు. సింపుల్గా ఉంటూ ఎంత డీప్ మీనింగ్ ఉందో పాటలో. చాలా అంటే పిల్లలకు కూడా పాడేలాగా, అర్థమయ్యేలాగా, అందరికీ కూడా చాలా వినటానికి చాలా సింపుల్గా ఉంటుంది. చాలా మంచి మీనింగ్ ఉంది ఇందులో. 90% బాగుంది. ఇంకొంచెం ఆ 10% కూడా ఇంకా బాగుండేమో అని అనిపించి ఉంటుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి కొన్ని చోట్ల. నిజంగా నీ వాయిస్కి బాగా సూట్ అయింది ఈ సాంగ్. చాలా చాలా బాగుంది. ఆవిడంటే ఆ 10% ఎక్కడ మిస్ అయింది చెప్పినా అక్కడక్కడ శృతి కొంచెం చేరకుండా ఉంటుందన్నమాట. లాస్ట్ చరణం వచ్చేసరికి కొంచెం తాళం అటు ఇటు అయ్యి ఇది కొంచెం ఇబ్బంది. ఆయన ఇళయరాజా ఆయన జీనియస్కే ఇన్స్పిరేషన్ అయినటువంటి వాడు ఎంఎస్ విశ్వనాథన్. దానికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒకసారి విశ్వనాథన్ రామూర్తి గారికి జయలలిత గారు ఒక పెద్ద సన్మానం చేశారు. చాలా గొప్ప సన్మానం. ఎవరు? ఒక ముఖ్యమంత్రి నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర వీళ్ళ సంగీతం అని చెప్తూ ఆవిడ వాళ్ళకి అంత గొప్ప సన్మానం చేసి వాళ్ళకి చాలా పెద్ద క్యాష్ ప్రైజెస్, కార్లు అవన్నీ ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడమంటే ఇళయరాజా మాట్లాడుతూ ఆవిడని అడ్రస్ చేసి చెప్పాడు, అమ్మా నేను చిన్నప్పుడు మా అన్నయ్యలందరం కూడా మేము క్వారీలో పనిచేసేవాళ్ళం. ఏదైనా డైలీ వేజెస్ ఉంటే అక్కడ పనిచేస్తూ సాయంత్రం అయితే కచేరీలు చేసుకునేవాళ్ళం. మెట్టూరు డ్యామ్ దగ్గర అప్పుడు గోడ కడుతున్నారు. ఆ గోడకు కాంక్రీట్ చేసిన తర్వాత నీళ్లు పోసే పని నాది. రోజుకు 4 రూపాయలు ఇచ్చేవారు 8 hours పనిచేస్తే. మేము అక్కడ ఆ పని చేస్తున్నప్పుడు మీరు షూటింగ్కి వస్తున్నారని తెలిసి మేమందరం పని వదిలిపెట్టి పరిగెత్తికెళ్ళిపోయాం అనగానే ఆవిడ నవ్వింది ఒకసారి. అందరూ చప్పట్లు కొట్టారు. వాడు ఒక్క క్షణం ఆగి, మిమ్మల్ని చూడడానికి రాలేదమ్మా, ఎంఎస్ విశ్వనాథన్ గారి పాట మీరు యాక్ట్ చేస్తున్నారంటే పాట వినడం కోసం వచ్చానన్నాడు. ఆవిడ ఇంకా గట్టిగా నవ్వింది, తప్పుగా తీసుకోకుండా. దట్ వాస్ ది ఇన్స్పిరేషన్. ఆయన చాలా గతుకుల రోడ్లలో నుంచి వాటిల్లో నుంచి కష్టపడి వచ్చి ఒక తార్ రోడ్డు, తర్వాత సిమెంట్ రోడ్డు వేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద చక్కగా BMWs, మెర్సిడెసెస్లో, కొంతమంది ఇంకా పెద్ద పెద్ద కారుల్లో ప్రయాణం చేశారు. ది బేసిక్ థింగ్ వాజ్ డన్ బై హిమ్. ఒక పెద్ద మార్పును తమిళ సినిమా సంగీత చరిత్రలో తీసుకొచ్చినటువంటి ఘనత విశ్వనాథన్ గారు. కవికి కూడా మెసులుబాటు ఉంది, సంగీత దర్శకుడికి మెసులుబాటు ఉంది. ఎంత గొప్ప గొప్ప మాటలు రాశారంటే ఇందులో, డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, పేదవాడు నాడే పుట్టాడమ్మా. 2 లైన్లు ఒక్కసారి వినండి మళ్ళీ. డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, పేదవాడు నాడే పుట్టాడమ్మా. ఒక పెద్ద వేదాంతాన్ని ఒక 4 నిమిషాల సినిమా పాటల్లో ఒక కవి ఎంత హృదయంగమంగా చెప్పగలడు, ఎంత బాగా దాన్ని ట్యూన్ చేయగలరు. ఒక సినిమా పాట మానవ జీవితాల మీద ఎంత గొప్ప ఒక ప్రభావాన్ని చూపిస్తుందనడానికి ఇలాంటి పాటలే. ఈ మనిషి ఒక మంచితనాన్ని కూడా ఎంత చెడ్డగా తిప్పగలడో, ఒక అద్భుతమైన చెడును కూడా ఎంత గొప్పగా మార్చగలడో అనేటటువంటిది ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. గాంధీ గారే ఏం చెప్పాలి, నిరసన వ్రతం అనేటటువంటి ఒక గొప్ప ఆయుధంతో చాలా భయంకరమైనటువంటి విప్లవంతో ఉడికిపోతున్నటువంటి వాళ్ళందరినీ కూడా కట్టిపడేసినటువంటి ఆ వ్యక్తిత్వం ఆయనదే. అలాగే అలాంటి వ్యక్తిని కూడా పాయింట్ బ్లాంక్గా ఉండి చంపినటువంటి వ్యక్తిత్వం కూడా మనిషిదే. ఎంత రెట్రోస్పెక్టివ్ అంటే ఆలోచిస్తే ఎంత వైవిధ్యం ఉన్న ఒకే మనిషిలోనే ఎన్ని లక్షణాలు ఉంటాయో, ఒక మనిషి ఆలోచించే ధోరణిలో ఎన్ని లక్షణాలు ఉంటాయో. ఇంత మాట్లాడినంతసేపు లేదు పాట, కానీ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా రాయబడి ఆవిడ ఎంత బాగా పాడుంటారో చెప్పడానికి వీల్లేదు. అమ్మా నువ్వు పాడిన దాంట్లో వేరే ఏం లేదు, అక్కడక్కడ చిన్న శృతికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి తప్పించి ఆవిడలాగా నవ్వడానికి ప్రయత్నించావు. ఈ చిన్న వయసులో ఆ ఎక్స్ప్రెషన్ ఇవన్నీ అర్థం చేసుకొని పాడాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ అమ్మాయి కూడా అంత చిన్న వయసులోనే వచ్చింది. నువ్వు మ్యూజిక్ చేసినప్పుడు నీ ఏజ్ ఎంత? 13, 12? 12 ఏళ్ళు. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. AVM థియేటర్లో వీళ్ళ నాన్నగారు వాళ్ళు ప్రెస్నంతా పిలిచి నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిస్తే, ఇంత ఉంది ఈ అమ్మాయి ఏం మ్యూజిక్ చేస్తుంది. నేను ఈవెన్ సభ అయిన తర్వాత కూడా నేను ఎవరితోనో మాట్లాడుతూ అన్నాను, ఇంత చిన్న వయసులో చదువుకోనేకుండా ఈ పిల్లల మీద ఇంత బాధ్యత పెట్టేసి వాళ్ళు ఏదో మ్యూజిక్ చేయాలని ఇంత ఎక్స్పోజర్ ఇచ్చేస్తే ఎంత ఊపిరాడకుండా అయిపోతారో చిన్నపిల్లలు అని. ఊపిరాడకుండా తను కాలేదు, కానీ అవతల వాళ్ళందరినీ ఊపిరాడకుండా చేసేసింది. ఆ రోజు నుంచే తను షీ వాజ్
శివసే నేను చేస్తాను, ఎందుకు చేయను మ్యూజిక్ అని. అప్పుడే హార్మోనియం వాయించేది, అప్పుడే నాకు పాట నేర్పించింది, అప్పుడే పాడాను. ఆ వయసులో తను కంపోజ్ చేస్తున్నప్పుడే పాడాను. దిస్ ఆర్ ఆల్ బై బర్త్ వచ్చేది, సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆ ఎవల్యూషన్ అనేటువంటిది మనం చూస్తున్నప్పుడు ఎంత గొప్ప జన్మ, మానవ జన్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి తల్లి, వెళ్ళరా.